సరిగ్గా హైదరాబాద్ లో ఎగ్జామ్స్ ముగించుకొని విలేజ్ కి వస్తున్న సమయం అది. అరే ఒకడే అర్రస్ అయ్యేది. హైదరాబాద్ చదువుతుంది. చదువు సాగడానికి మంచిగా చదువుతుంది కదా. ఎక్కడ వెళ్ళేది? హైదరాబాద్ హైదరాబాద్ పట్టణం వాళ్ళు చదువుతున్నారు రాడు. ఎప్పుడు ఇంటికానే ఉంటాడు కదా రాడు. బాగున్నావా తాత? ఎప్పుడు వస్తున్నారా శివ? ఇప్పుడే తాత. ఎగ్జామ్ బాగా రాసినావురా? రాసిన తాత, మంచిగా రాసిన. పాస్ అవుతావా? అయితే తాత. పక్కా పాస్ అవుతావా? పక్కా అయితే తాత. నేను నమ్ముకొని అయ్యా యాన్నో బస్సులా హైదరాబాద్ లో చదివిస్తున్నట్టు కదా పట్నం వల్ల. అవును తాత. పట్నం వల్ల చదివిస్తున్నాడు. పాస్ అయ్యి వాళ్ళ కష్ట సుఖాలు చూసుకుంటావురా. ఉన్న 10 గుంటలు కూడా నీ కాలేజ్ చేసిండ్రా, నీకే పెట్టిండ్రా. వాడు మేసిన పని చేసి తినక వాడు కన్నా కష్టం చేస్తురా నీకోసం. వాళ్ళ కష్ట సుఖాలు చూసుకోరా శివ. సరే తాత. హలో శివ, సిద్ధు, ఏం చేస్తున్నారు? బాగున్నావారా? బాగున్నా సిద్ధు. ఏం చేస్తున్నావు? ఖాళీరా. ఏడును? ఇప్పుడే చేను కాడికి వచ్చిన. ఎగ్జామ్ ఎట్లా రాసినారు మరి? ఇంకా నువ్వు అడగాలనా? మంచిగానే రాసిన. ఏం చేస్తున్నావు? ఏందేమో ఖాళీ. ఇంటికి వచ్చి 10 రోజులు కూడా అట్లా అసలు ఇట్లా పిచ్చి దిగుతుంది ఎండకి. అమ్మో అసలు ఇంకా మరి చెప్పాలమా నువ్వే. ఏముంది ఖాళీ. అమ్మ నాన్న అందరు బాగురా? మంచినవరమ్మా. సరే సరే మరి ఉంటా మరి. సరే ఇంటికి పోయినాక చేస్తా. సరే. సరే. ఈరోజు ఇంటర్ రిజల్ట్ అంటగా. మరి కొద్ది గంటలో తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ విడుదల కానున్నాయి. కరెక్ట్ గా అన్ని పాస్ అవుతున్నారు. మీరు అన్ని పాస్ అవుతారు ఇక. ఎందుకు రావద్దా చెప్తా? నిజం చెప్ప రాదు రా. నిజమే చెప్పేది. రాసిందే వస్తుందా? రాస్తే వేస్తారు ఆడ మార్కులు. రాయండి ఎట్టేస్తారు. ఫెయిల్ అయితే అంటారు. ఏమొస్తుందా రిజల్ట్ వచ్చిన తర్వాత? 2 నిమిషాలలో ఇంటర్ రిజల్ట్స్ అంటారా? పాస్ అయినా సబ్జెక్ట్ జియాలజీ కెమిస్ట్రీ ఒకటి పోయింది. శివ, హలో శివ, రిజల్ట్స్ వచ్చాయి చూసుకున్నావా? లేదు సాయి. చూసుకో, రిజల్ట్స్ వచ్చాయి. ఒక్క నిమిషం చూస్తున్నా. 2 పోయినాయి సాయి. అవునా? నువ్వేనేగా నువ్వు పాస్ అయినా సాయి? ఫెయిల్ అయినా. నేను కూడా ఫెయిల్ అయినా. నాకు ఒకటి పోయింది. ఏ ఊకో సాయి, నిజం చెప్పు. నిజం, ఒకటి పోయింది. నాకు ఒకటి పోయిందా? ఏంటి సాయి? మ్యాథ్స్ పోయింది నాకు. సర్లే సాయి. బాధపడుతున్నా శివ. ఏం లే సాయి. బాగా శివ, ఏం కాదు. రాస్తున్నామా? ఎందుకు వానికి అబద్ధం చెప్తా? దానికన్నా ముందు నేనే చూసిన రిజల్ట్స్. అవునా? నిజంగా తెలియదా? నిజంగానే 2 పోయింది సబ్జెక్ట్. బాధపడతా అంటే నేను ఫెయిల్ అయినా అని చెప్పి. శివ, శివ, నేను ఫెయిల్ అయినా కదా? నిజంగా రారా? బాగా ఫెయిల్ అయ్యా శివ. డబ్బులు పెడతా అనుకుంటా. సిగ్గులేదు కట్టిగా. బాగా ఫెయిల్ అయ్యా శివ. అయితే ఏంద్రా? అవునరా, నాకు రాదు, నీకు ఫెయిల్ అయినా. నీకు వచ్చు, నువ్వు పాస్ అయినావు. సరే. అందరు పాస్ అయ్యారు, శివగాడు ఫెయిల్ అని ఉంటుంది కదా. అవును, ఫెయిల్ అయ్యిండు. బాగా ఎంత కష్టపడి మనిషి చదివిస్తున్నా సరే వాడు ఫెయిల్ అయ్యిండు. బాగా అయితే ముఖమే తిప్పుకోలేకపోతుండు. అన్నం పెట్టుకెళ్ళా అయ్యా? ఎందుకే? బయట చాలా అవమానంగా ఉంది, అందుకే ఆకలి చనిపోయింది. లక్షలు పెట్టి కొడుకుని చదివిస్తే ఆడు ఫెయిల్ అయిన బాధ కాదే,
లక్షలు లక్షలు పెట్టి చదివించిన దానికన్నా వెయిటోళ్ళు అనే బాధనే ఎక్కువ ఉంది. ఈ బాధ అంతా తట్టుకోలేకపోతున్నాను. ప్రకాశి చీకటిలో ఎకీడు తాకి ఏకాకి వైపోయావా చంద్రయ్య. నాతో నైతలే సాయి. బాయ్ సాయి. సాయి ఫెయిల్ అయింది ఎగ్జామ్ లో మాత్రమే, లైఫ్ లో కాదు. ఒక తల్లి ఒక బిడ్డకి జన్మనిస్తానికి ఎంతటి పురిటి నొప్పుల బాధ అనుభవిస్తుందో ఆ తల్లికి మాత్రమే తెలుసు. అంతటి పురిటి నొప్పుల బాధలో కూడా ఒక బిడ్డకి జన్మనిచ్చినని ఆనందిస్తుంది ఆ తల్లి. ఆ తల్లి కళ్ళ ముందే తన కొడుకు సూసైడ్ చేసుకొని చనిపోతుంటే ఆ తల్లి ఆవేదన ఆపడం ఎవ్వరి వల్ల కాదు. ఇక నాన్న గురించి అంటావా, తన కొడుకు మీద చిన్న ఈగ కూడా వాలొద్దని తన ఒంటికి బెల్లం పూసుకుంటాడు. గుండెలో ఎంత బాధున్నా ఒక్క కన్నీటి చుక్కను కూడా కనిపించనీయడు. ఎవడో ఏదో అన్నాడని ఇట్లాంటి తప్పుడు నిర్ణయం తీసుకోవడం చాలా తప్పు. మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, ఈ వీడియో వీలైనంత మటుకు షేర్ చేయి. ఈ నీ ఒక్క షేర్ వల్ల ఒక్కరైనా మారొచ్చు. నీకేమి కావాలనో వెతికితే దొరకనిదంటూ లేదు. ఈ కథ ఇంతటితోటి ముగిసినది. నా ఈ వీడియోల వల్ల ఒక్కరైనా మారారని నేను అనుకుంటున్నాను. పాపకారి లోకంలోన పచ్చిలాగా కూలినావు.